ఇండియన్ ఆర్మీకి ఒక సెల్యూట్ చేద్దామండి. ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తున్నందుకు మన జవాన్లందరూ కూడా ప్రాణాలతో సురక్షితంగా ఆపరేషన్ని పూర్తిగా సక్సెస్ చేయాలని అందరం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుందాం. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇల్లాలు ప్రియురాలు పార్ట్ 2. నేహాని కిస్ చేసి బెడ్రూమ్లోకి తీసుకువెళ్తుంటే అమర్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు అంటుంది కోపంగా. అరే ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అంటాడు నేహాని అమర్. మర్చిపోయావా అమర్, ఇందాక నేను అలిగాను, నువ్వు ఇంకా బతిమలాడలేదు. ఎన్ని సంవత్సరాలు బతిమలాడితే పోతుంది అమ్మాయి గారి కోపం? నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు పడుతుందో. నేహా ప్లీజ్ ఇరిటేట్ చేయకు, ఇప్పటి వరకు వర్క్ చేసి అలసిపోయాను. నువ్వు ఎంత వర్క్ చేసి అలసిపోయినా సరే నన్ను బతిమలాడడం మాత్రం మానకూడదు అంటుంది నేహా. కాలేజ్లో ఉన్నప్పుడు ఎంతలా బతిమలాడేవాడివో మర్చిపోయావా ఏంటి? అప్పుడంటే నిబ్బాగాన్ని, ఏ తోగా ఉండదు, నిన్ను బతిలాడుకోవడమే నా కదా నా పని. ఇప్పుడు అలా కాదు కదా, మన ఇద్దరం బతకడానికి సంపాదించాలి. ఇన్ని పనులు చేస్తూ నిన్ను బతిమలాడుతూ మళ్ళీ వాడిని చేస్తూ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతానో ఆలోచించవచ్చు కదవే అని ఫేస్ని ఇన్నోసెంట్గా పెడతాడు. ఇప్పుడు నాతో నువ్వు ఎంత డిస్కషన్ చేసావో ఆ డిస్కషన్ టైంలో కొంచెం బతిమలాడితే సరిపోతుంది అంటుంది నేహా. ఓ నో, ఇంకా నా వల్ల కాదు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్. ఆకలిగా ఉంది, ఏం చేస్తాం, ఆ బ్రెడ్ ఆమ్లెట్ తప్ప ఇంకోటి చేసుకోలేను కానీ కిచెన్లోకి వెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తినేస్తాడు అమర్. తను కుక్ చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లోనే ఉంటుంది నేహా. ఈ అమ్మాయి గారి అలక ఇంకా తీరలేదేమో అనుకుని బేబీ అంటాడు. నీకెందుకులే నీకు, నేనెందుకులే నీకు, వెళ్ళి తిను, నీకు నాకన్నా నీ ఆకలే ముఖ్యం కదా. దీనికి నిజంగా మైండ్ లేదు అని మనసులో నవ్వుకొని, బేబీ నిన్ను బతిమలాడాలి అనుకున్నాను కదా, సో నాలో కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ అయ్యాయి. చాలా తక్కువ అయినప్పుడు స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఏవేవో మాట్లాడేస్తాం. నేను అలా మాట్లాడితే నువ్వు హర్ట్ అవుతున్నావు కదా, అందుకే ముందు నా పొట్టని ఫుల్ చేసుకొని నీ మనసు శాంతంగా అయ్యే వరకు బతిమలాడాలి అనుకున్నాను. చాలే, నీ పొట్ట ఫుల్ అయిపోతే సరిపోతుందా, నా పొట్ట గురించి ఆలోచించవా అంటుంది నేహా. ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఫుల్గా తిన్నావు కదా, ఇంకా పొట్ట ఖాళీగా ఉందా అని అడిగాడు అమర్. ఐస్ క్రీము చాక్లెట్ ఇలా తింటే అలా కరిగిపోతుంది, అది అలా కడుపు నిండుతుంది అనుకున్నావు? ఇంకా ఆపు తల్లి, నీకు కూడా నేను ఆమ్లెట్ తీసుకుని వస్తాను అంటాడు. నువ్వు సైలెంట్గా తినేసి పడుకో, లేదంటే నాలోని కోపాన్ని చూస్తావు అంటాడు. అమర్ కోపంగా మాట్లాడేసరికి నేహా మళ్ళీ అలుగుతుంది. ఏడుస్తూ, అంతేలే నీకు చులకన అయిపోయా, అందరినీ వదులుకొని వచ్చాను కదా నీకోసం అంటుంది. అందరినీ వదులుకొని వచ్చినందుకు నువ్వు నాకు భలే తగిన శాస్తి జరిగేలా చేస్తున్నావు అంటుంది నేహా. మేడం గారు టాపిక్ని ఎక్కడికో లాగేస్తున్నారు అని సైలెంట్గా అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆమ్లెట్ వేసుకొని తెచ్చి నేహా ముందు పెడతాడు. నోరు మూసుకొని తింటే తిను, లేకపోతే మానయ్య అంటాడు అమర్ నేహాని. నేనైతే పడుకుంటాను, అసలే మేనేజర్ హెక్టిక్ వర్క్ ఇస్తున్నాడు, గుడ్ నైట్, శుభ్రంగా తిను అని వెళ్ళిపోతాడు అమర్ని అక్కడి నుంచి. నేహా అలిగినట్టు మొహం పెట్టి దాన్ని తినేసి సైలెంట్గా అమర్ పక్కకి వెళ్ళి పడుకుంటుంది. నేహా బెడ్ మీదకు వచ్చిందని తెలిసి సైలెంట్గా ఆమె మీద చెయ్యి వేస్తాడు. వదులు, ఎందుకు పట్టుకున్నావు నన్ను అంటుంది. నేహా మాటలు ఏం పట్టించుకోకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటాడు అమర్. ఓయ్, నీకే చెప్పేది వినిపించడం లేదా, ఎందుకు పట్టుకున్నావు అంది మళ్ళీ. నోరు తెరిచావంటే బెడ్రూమ్ బయట పడుకోబెడతా, సైలెంట్గా పడుకో అని అరుస్తాడు అమర్. టక్కున నోరు క్లోజ్ చేసేస్తుంది నేహా అమర్ మాటలకు. మేఘన నైట్ ఏంటమ్మా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది వాళ్ళ అమ్మ. సార్ గారి ఇంటికి వెళ్ళా అమ్మా, ఏదో పని ఉందని చెప్పేసి రమ్మన్నారు. ఇలా మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా నాన్న, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అంటుంది వాళ్ళ అమ్మ. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా కొడుకుని నేను చూసుకోవాలి కదా. ఇంకా నీ కొడుకు ఎలా అవుతాడు, మర్చిపోయావా అంటుంది వాళ్ళ అమ్మ. నా కొడుకు అని నాకు మనసులో ఉంటుంది కానీ బయటకు నేను ఎవరితో వాదించను అంది వాళ్ళ అమ్మతో. సరే కానీ నైట్ ఏమైనా తిన్నావో లేదో టిఫిన్ చేసి వెళ్ళు అంటుంది మేఘన వాళ్ళ అమ్మ లక్ష్మి. నేను తింటానులే కానీ నాన్న ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళారు, నీకు పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్ళారు. నేను పెళ్లి చేసుకోను అని చెప్పినా తర్వాత కూడా ఎందుకమ్మా పద్దాకలా ఇలా చేస్తారు నాన్న? ఏమో, మీ తండ్రి కూతుర్ల మధ్యలోకి నేను రాలేను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటుంది లక్ష్మి మేఘనతో. ఇప్పుడు నాకు కూడా వాదించే సమయం లేదు, సూపర్ మార్కెట్కి టైం అవుతుంది, నేను వెళ్తాను, జాగ్రత్తగా వెళ్ళిరా, ఎవరితో ఎక్కువగా మాట్లాడుకో అంటుంది.
నేను చిన్నపిల్లని కాదు, ఒక బిడ్డకు తల్లిని కూడా. నాకు అన్నీ తెలుసు అంటుంది మేఘన. మాటి మాటికి ఆ మాట అనకే, ఎవరైనా వింటే బాగోదు అంది లక్ష్మి. ఈ రోజు నుంచి ఆ విషయం మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను అంటుంది మేఘన వాళ్ళ అమ్మతో. లక్ష్మి చూపు ఇందాకటి నుంచి మేఘన మెడ దగ్గర ఉన్న ఘాటు మీద ఉంటుంది. అమ్మ మేఘన, నీ మెడకి గాయమైనట్టు కనిపిస్తుంది, ఏమైంది అని కంగారు పడుతుంది. గాయం అనేసరికి భయపడుతుంది మేఘన. రాత్రి దేవతో జరిగింది తలుచుకొని. అమ్మ, అది ఏం లేదు. లేదు, గీసుకుపోయినట్టు ఉంది, వదిలేసాయి అంటుంది. లేదు, అవి ఎవరివో గోళ్ళులాగా ఉన్నాయి, నిజం చెప్పు, ఎవరితో అయినా గొడవ పడ్డావా అనింది లక్ష్మి. అమ్మ, నా గురించి నీకు తెలుసు కదా, నేనెవరితో అయినా గొడవ పడతానా అని అడుగుతుంది. మరి ఆ ఘాట్లు ఎక్కడి నుంచి పడ్డాయి అంటుంది. అమ్మ, నిద్రలో నా గోరే నాకు గీసుకుని ఉండొచ్చు, లేకపోతే నేను బబ్లు పక్కన పడుకుంటాను, నీకు తెలుసు కదా, బబ్లు ఏమైనా గీరేసి ఉంటాడు అంది. చిన్నపిల్లల గోళ్ళు గుచ్చుకుంటే బాగా నొప్పి వస్తాయి. ఈసారి నువ్వు బబ్లు పక్కన పడుకునేటప్పుడు గోళ్ళు చూసుకోవాలి అని చెప్తుంది లక్ష్మి మేఘనకి. గోళ్ళు కాదు, బబ్లు వాళ్ళ నాన్న పంటి ఘాట్లు అని మురుసుకుంటుంది మేఘన. ఏంటే, ఎవరైనా దెబ్బ తగిలించుకుంటే మురిసిపోతారా? నీలో నువ్వే తెగ మురిసిపోతున్నావని అడుగుతుంది వాళ్ళ అమ్మ. ఏదో విషయం గుర్తొచ్చిందిరే, అందుకే మురిసిపోతున్నాను, ఇంకా వదిలే అంటుంది. నన్ను వదిలేయక నిన్నే పట్టుకుంటా కూర్చుంటానా? నేను పనికి వెళ్ళడం ఆగిపోతుంది, ఇంకో నువ్వు కూడా పనికి పోవాలి అంటూ క్యారేజ్ ఇస్తుంది లక్ష్మి. మేఘన టిఫిన్ చేసి క్యారేజ్ పట్టుకుని తను వర్క్ చేసే సూపర్ మార్కెట్కి వెళ్తుంది. మేఘన, నువ్వు రోజు లేట్గానే వస్తున్నావు, సార్ అడుగుతుంటే ఏదో ఒకటి మేనేజ్ చేయాల్సి వస్తుంది, కొంచెం త్వరగా రావడం అలవాటు చేసుకో తల్లి అంది తన ఫ్రెండ్ కీర్తి మేఘనని. మార్నింగ్ నిద్ర లేవడం కష్టంగా ఉంది కీర్తి, అందుకే లేట్ అవుతుంది, రేపటి నుంచి కరెక్ట్ టైంకి వస్తాను అంది. సరే కీర్తి, ఈరోజు గ్రోసరీ సెక్షన్లో ప్యాకింగ్, ఈరోజు నీకు డ్యూటీ అక్కడ వేశారు, జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకో, నీ మంచుకే చెప్తున్నా అంటుంది కీర్తి. గ్రోసరీస్ ప్యాకింగ్ చేయడం కూడా జాగ్రత్తగా చేయాలా? ఎందుకు అలా చెప్తున్నావంది కీర్తిని. జాగ్రత్తగా చెప్పేది నేను ప్యాకింగ్ గురించి కాదు, నీ గురించి. రోమియో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచో, ఈరోజు తన డ్యూటీ కూడా అక్కడే వేయించుకున్నాడు నీ కోసం. రాహుల్ వాడి పేరు, రోమియో కాదు, నీ కోసం రోమియో అయిపోతున్నాడు కాబట్టి అలా అన్నాను మేఘన అంది కీర్తి ప్లీజ్ నన్ను ఏడిపించుకొని కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అమ్మాయి గారు కోపడుతున్నారంటే రోమియో మీద ఏమైనా క్రష్ వచ్చింది ఏమో అనుకుంటుంది కీర్తి. మేఘ్న గారు, లిస్ట్ తీసుకువచ్చారా సార్ దగ్గర నుంచి అని అడుగుతాడు రాహుల్. తీసుకువచ్చాను అంటూ అతనికి ఇస్తుంది. ఆ లిస్ట్ తీసుకునే క్రమంలో రాహుల్ మేఘన చేతిని పట్టుకుంటాడు. ఏం చేస్తున్నారు మీరు అంటూ చేయిని వెనక్కి తీసుకుంటుంది మేఘన. లిస్ట్ తీసుకుంటున్నాను అంటూ రాహుల్ మురిసిపోతాడు. చేతి స్పర్శకే ఎంత మురిసిపోతున్నాడో పాపం అనుకుంటుంది కీర్తి. వెనక్కి తిరిగి కీర్తిని చూసి తమరెప్పుడు వచ్చారు అని అడిగింది మేఘన. నీ రొమాన్స్ స్టార్ట్ అయ్యే ముందే వచ్చాను అంటుంది. ఇంకొకసారి ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను అంది మేఘన కీర్తిని. రాహుల్కి ఏం తక్కువే, అందంగానే ఉన్నాడు, నీతో పాటు వర్క్ చేస్తున్నాడు, మంచివాడు, అర్థం చేసుకునేవాడు. ఎలానో మీ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా, రాహుల్నే చేసుకుంటే ఒక గోల వదులుతుంది. తెలియని వాళ్ళని చేసుకొని ఇబ్బంది పడే కన్నా తెలిసిన వాళ్ళని చేసుకోవడం బెస్ట్ కదా అంటుంది కీర్తి మేఘనతో. కీర్తి, నీ డ్యూటీకి టైం అవుతున్నట్టు ఉంది, నువ్వు వెళ్ళు. ఇచ్చిన ఉచిత సలహాలు ఇవాళకి చాలు అంది మేఘన కీర్తిని. కీర్తి వెళ్ళిన తర్వాత నైట్ దేవ్కి తనకి మధ్య జరిగినవి గుర్తు తెచ్చుకొని నవ్వుతుంది మేఘన. ఎంతో ప్రేమగా మీరు నన్ను దగ్గరకు తీసుకుంటారు, అది ఎంతో నచ్చుతుంది, రోజంతా దాని గురించి ఆలోచించేలా అని మురిసిపోతుంది మేఘన. అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ మేఘనాని చూసి మురిసిపోతాడు. చూస్తుంటే ఇందాక నా చేయి స్పర్శ తగిలినందుకు హ్యాపీ అయిందేమో, అదే ఆలోచిస్తుందేమో నా అలాగే అనుకుంటాడు మేఘనాని చూసి. ఐ లవ్ యూ మేఘ్నా, ఈ విషయం నీకు ఎప్పుడు చెప్పాలో అని ఆలోచిస్తున్నా అనుకున్నాడు మనసులో. ఐ లవ్ యూ దేవ్ సార్, మీరు నన్ను ఇష్టపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ నా అర్హత మీ కాళ్ళ దగ్గర అని నాకు తెలుసు అని బాధపడుతుంది మేఘన. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. స్టోరీ అయితే కంటిన్యూస్. స్టోరీ ఏంటో గెస్ట్ చేయండి సరదాగా.
అండ్ ఎప్పుడో ఒక అప్డేట్ పెట్టాను, మళ్ళీ ఇన్ని రోజులు కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? సో సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ అనమాట. ఏదో ఒక అప్డేట్ అయితే మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. అండ్ నీతోనే అన్ని స్టోరీ గురించి చాలామంది కామెంట్స్ అడుగుతున్నారండి. నీతోనే అనే స్టోరీ అనేది నేను ఇంకా రాయాలి. ఒక 2 ఎపిసోడ్స్ అయితే రాసి ఉన్నాయి. ఆ 2 ఎపిసోడ్స్ ఇచ్చినా మీరు మళ్ళీ ఒక అప్డేట్ ఇచ్చేసి ఆగిపోతుంది, మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఉండదు స్టోరీ ఫుల్గా లేకపోవడం వల్ల. సో నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇస్తే కంప్లీటెడ్గా ఇద్దాం. కంప్లీట్గా ఇస్తే మీకు కూడా ఒకసారి అయితే స్టాప్ అయింది కదా, మీరు అప్సెట్ అయ్యారు. సో ఇంకొకసారి స్టాప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా స్టోరీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ స్టోరీ అంతా కంప్లీట్ అవ్వకపోయినా కూడా బ్యాకప్గా నేను ఒక 3-4 ఎపిసోడ్స్ అనేది రాసుకొని ఉంచుకున్నాకైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ నేను స్టోరీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టాప్ చేస్తే మీరు అప్సెట్ అవుతారు. మళ్ళీ ఇలా గ్యాప్ వస్తే మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకే నేను ఒక 4-5 ఎపిసోడ్స్ అనేది స్టోర్ చేసుకున్న దగ్గర నుంచి కూడా మీకు స్టోరీ అనేది ఇవ్వడం మొదలు పెడతాను. ఐ థింక్ ఒక 20 or 10 ఎపిసోడ్సే ఉంటుంది. స్టోరీ కూడా పెద్ద స్టోరీ అయితే ఏం కాదు. సో నేను ఖచ్చితంగా స్టోరీని కంప్లీట్ చేస్తాను. ఈ మంత్లోనే ఒక 4-5 అప్డేట్స్ రాసుకొని ఒక 10 or 1 week డేస్లో 10 days or 1 weekలో మీకు నేను మళ్ళీ స్టోరీ అనేది నీతోనే అన్ని అప్డేట్ చేస్తాను. ఈ మంత్లో ఎవరో నీ బేబీ స్టోరీ అయితే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. ఎవరో నీ బేబీ స్టోరీ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ స్టోరీ రెస్పాన్స్ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వెళ్తుంది అనుకున్నాను, అలానే వెళ్తుంది. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా రొమాంటిక్ అండ్ ఫుల్ కామెడీ అయితే ఉండదు అనుకుంటా. ఫుల్ రొమాంటిక్ అండ్ ఎమోషన్స్ అయితే చాలానే ఉంటాయి ఈ స్టోరీలో. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ స్టోరీని ఫాలో అయిపోయి చదివేయాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అండ్ బాయ్, లవ్ యూ, ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇది గుడ్ ఆఫ్టర్నూన్ కదా, సో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను అందరికీ. అండ్ మళ్ళీ మన వీర జవాన్లకి అయితే సాల్యూట్ చేద్దామండి. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ని సక్సెస్ చేసేసి, ఆపరేషన్ ఏంటంటున్నారా అంటే ఒక పనిని దాన్ని అలా అంటున్నాను అనమాట.